దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం. మీరందరూ బాగున్నారా? ఉదయం లేస్తున్నారా? ప్రార్థనలలో గడుపుతున్నారా? మరి నూతన సంవత్సరం అయిపోయింది, ఎన్నో జరుగుతున్నాయి కార్యక్రమాలు, ఇంకా పాత వాగ్దానాలు, పాత కార్యక్రమాలు. ఇవన్నిటికంటే ముఖ్యంగా మీరు దేవునితో గడపడం, ప్రతి వాగ్దానం నీ పట్ల నెరవేర్చుకు దేవుడు శక్తిమంతుడు. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, దినాలు గడుస్తున్నా, ఎన్నో రోజులు గడుస్తున్న సమస్యలు, సుడిగుండాలు, ఇబ్బందులు, ఇరుకులు, కొట్లాటలు, పోరాటాలు, నష్టాలు అన్నిట్లో ఉన్నారా? దేవుడు వాగ్దానం చేశాడు మనకి ఎప్పుడో 50 రోజులు 12 గంపలు 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఎందుకు పోద్దంటే తప్పకుండా ఈ 2025లో దేవుడు నెరవేరుస్తాడు. ఆమెన్. ఈరోజు మీ కష్టకాలం, దుఃఖ సమయాలను మర్చిపోండి. ప్రభు రక్షణ లేని వారు, ఇంకా యేసు రక్షకుడు దేవుడు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు. ఆయన నమ్మితే నిత్యజీవం, పరలోకం, పాపక్షమాపణ, ఈ లోకంలో కూడా నీకు తోడై ఉంటాడు. కాబట్టి పడిపోయిన వారు, తప్పిపోయిన వారు, తొలగిపోయిన వారు, చెడిపోయిన వారు, జీవితాలు కృంగిన వారిని దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఈరోజు వాగ్దానం ఎంతమంది వింటున్నారో మీరు ప్రార్థనలో గడపాలి, వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవునితో మాట్లాడాలి, దేవుని దీవెనలు పొందాలి. చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 5వ కీర్తన, అద్భుతమైన మాట, 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుడినా, మనుషులనా? ఆయనను ఆశ్రయించి వారు కాపాడబడతారట. వారి నిత్య ఆనందధ్వని. నువ్వు కాపాడబడదు, నిత్యము ఆనందధ్వని చేయుదు. నువ్వు కాపాడబడదు, నిత్యము ఆనందధ్వని. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, అన్ని విధాలుగా ప్రభువుని ఆశ్రయించు. దేవుని తట్టు చూడు, దేవుని వైపు చూడు, దేవుని మీద మనసు పెట్టుకో. కృప వెంబడి కృపని, నిత్యత్వాన్ని, కనికరమును, వాత్సల్యతని, ప్రేమని, కృపని కుమ్మరించబోతున్నాడు. ఇంకో గొప్ప కార్యము నువ్వు చూడబోతున్నావు కదండి. దేవుని ఆశ్రయించి వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు, వారు ఆనందధ్వని చేయబడతారు. ఏ ధ్వని? నీ ఇంట్లో, నీ కుటుంబంలో ఆనందధ్వని, నీ పిల్లల విషయంలో అన్నింటిలో దుఃఖధ్వనితలుగా ఆనందధ్వని. కాబట్టి అందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకోండి. మనందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, రోగ వ్యాధితో ఉన్న వారికి స్వస్థత, విడుదల, అప్పుల్లో ఉన్నవారు, మానసిక ఒత్తిడిలో ఉన్నవారు, కుటుంబ పోరాటాల్లో ఉన్నారు, కోర్టు కేసులు ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, వివాహం కాని వారు, గర్భఫలం లేనివారు, నానావిధ బంధకాలతో ఉన్న వారికి విడుదల కలుగును గాక. మా దేశమును, ప్రపంచమును రక్షించి, ఎందరో ఒంటరిగా ఉన్నారు, సహాయం. దిక్కులేని వారు ఉన్నారు, సహాయం. నాయన ఇల్లు లేకున్నారు, సహాయం. నాయన భారంతో ఉన్నారు, సహాయం పంపయ్యా. నా తండ్రి, ఇతర దేశాలు, ప్రపంచ దేశాలు రక్షించండి. బంధకాలు ఉన్న ప్రతి బిడ్డల్ని విడిపించండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధాన్ని తొక్కివేస్తూ నీ సహాయంతో, నీ అభిషేకంతో ఈ సేవ ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి. మా కుటుంబం మీద, మా పిల్లల మీద కూడా బ్లెస్సింగ్ ఉండాలి. దూరదేశంలో మా ప్రియులందరినీ రక్షించి, వారిని కాపాడి, వారిని భద్రపరిచి లేవనెత్తండి అయ్యా. దైవజనులు, వారి బిడ్డలు, వారి కుటుంబాలు, వారి సంఘాలు, వారి సేవలు ఆశీర్వదించి నాయన అభిషేక తైలంతో నింపండి. అంతేకాక ప్రభువా, ఎందరి జీవితాల్లో అపోస్తుల సేవ, జాషువా జనరేషన్ లేవడానికి మీరు సహాయం చేయండి. ఈరోజు ఏ విన్నపాలైతే బిడ్డలు పెట్టుకున్నారో విజయం ఇచ్చి, విడుదలిచ్చి, జరుగుతూ ఉండగా దినాలు మీ కృప అధికముగా మా అందరిపై చూపమని, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం వారు గొప్పవారు కావాలి. మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి దాంపత్య జీవితం అన్ని విషయాల్లో వారు దిల్లునట్లు కృప చూపమని, యేసు రక్తంతో ప్రతి వారిని సీల్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి, ప్రభుకు దగ్గరగా ఉండండి, లోకాన్ని విడవండి, ఎక్కువ ప్రార్థనలలో గడపండి. దేవుని బిడ్డలారా, ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మీటింగ్స్, వాటన్నిటి కొరకు ప్రార్థించండి. ప్రతి శనివారం బెల్లంపల్లిలో సువార్త సభ కుటుంబాలుగా పాలు పొంది ఆదివారం కూడా చూసుకొని వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. దేవుడు అద్భుతం చేస్తాడు. అందరం కలిసి ప్రభుతో గడిపినప్పుడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.